హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు డిఎస్ఎస్బి ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన షార్ట్ ప్రివ్యూ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ కంబైన్డ్ ఎగ్జామినేషన్ 2023 ఫర్ లోవర్ డివిజన్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫియర్, తర్వాత గ్రేడ్ 2, తర్వాత జూనియర్ స్టెనోగ్రాఫియర్ హిందీ అండ్ ఇంగ్లీష్, లోవర్ డివిజన్ క్లర్క్, టైపిస్ట్, తర్వాత ఇక్కడైతే మనకు జూనియర్ స్టెనోగ్రాఫియర్. సో ఈ విధంగా అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి 9 జనవరి 2024 నుండి ఇక్కడైతే లాస్ట్ డేట్ వచ్చేసి 7 ఫిబ్రవరి 2024 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అవుతుంది. సో ఆ తర్వాత ఇక్కడైతే మీరు సంబంధించిన పోస్టులు అనేది చూసుకోవచ్చు. ఆ తర్వాత మనకు వేకెన్సీస్ అనేది ఇక్కడ కేటగిరీ వైస్ అనేది ఇచ్చారు. సో ఇక్కడైతే మనకు పోస్ట్ నేమ్, తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన డిపార్ట్మెంట్, తర్వాత ఇక్కడైతే మనకు కేటగిరీ వైస్ అనేది ఇక్కడైతే మనకు పోస్టులు అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు స్క్రోల్ చేస్తా అంటే టోటల్ పోస్టులు వచ్చేసి మనకైతే ఇక్కడ 2354 పోస్టులు అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇక్కడైతే మనకు పోస్టుకు సంబంధించిన వివరాలు అయితే ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో మనకు సర్వీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అయితే ఉండాలి. ఇంకా మనం టైపింగ్ అయితే మనకు వచ్చి ఉండాలి 35 వర్డ్స్ WPM 1 మినిట్స్కి. సో మనం దీంట్లో అయితే ఓన్లీ 12th పాస్ అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఆ తర్వాత శాలరీ అనేది ఇక్కడైతే చూసుకోవచ్చు. ఆ తర్వాత మనకు పోస్ట్ వివరాలు, ఇక్కడ మనకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో మీరైతే దీనికి ఎలిజిబుల్ ఉన్నారో సో మీరు ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. వాళ్ళు ప్రతి పోస్టుకు అనేది ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో మీరైతే జాగ్రత్త అనేది ఇక్కడ చూసి అప్లై అనేది చేసుకోండి. సో దీనికైతే ఓన్లీ 12th పాస్ అయితే మనకైతే దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు డిఎస్ఎస్బి ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డుకు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత మనకు న్యూ రిజిస్ట్రేషన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మన యొక్క అప్లికెంట్ నేమ్, మీ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. సో మీకు 10th మేలో ఏ విధంగా ఉన్నట్టు. ఆ తర్వాత రిట్రై అనేది ఇక్కడైతే మీ యొక్క నేమ్ అనేది ఇక రీఎంటర్ అనేది చేసేయండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత రీఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఒక్కొక్క దానికి 2 సార్లు అనేది ఇక్కడైతే ఇచ్చేయాలన్నమాట కన్ఫర్మ్గా. ఆ తర్వాత మీ యొక్క రూల్ నెంబర్ 10th రూల్ నెంబర్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. మళ్ళీ రీఎంటర్ అనేది ఇక్కడైతే మీ యొక్క 10th రూల్ నెంబర్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పాసింగ్ ఇయర్ తర్వాత ఇక్కడైతే ఇచ్చేయండి. ఆ తర్వాత రీఎంటర్ అనేది ఇక్కడైతే పాస్వర్డ్ ఇక్కడ మీ యొక్క ఇయర్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క జెండర్, సో మీరు మేలా ఫీమేల్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత రీఎంటర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత నేషనాలిటీ ఆటోమేటిక్గా ఇండియన్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఇచ్చేయండి. తర్వాత రీఎంటర్ కూడా మీ యొక్క ఫాదర్ నేమ్. సో మీకు 10th మేలో ఏ విధంగా ఉన్నట్టు అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత మదర్ నేమ్, తర్వాత రీఎంటర్ నేమ్, మదర్ నేమ్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మన యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేయండి. మీ యొక్క ఇప్పుడు రన్నింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత రీఎంటర్ అనేది చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేయండి పూర్తిగా అనేది. సో ఇప్పుడు రన్నింగ్లో ఉన్న మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేయండి. తర్వాత రీఎంటర్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మనకైతే గెట్ ఓటీపీ ఉన్నాయి కదా, సో ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఓటీపీ అనేది వస్తుంది మొబైల్కి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ అనేది వచ్చేస్తుంది. ఈ రెండు వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడైతే మనకు సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఇక్కడైతే ఇచ్చేయాలన్నమాట. సో మీకు ఆధార్ కార్డు ఉంటే ఇక్కడైతే ఆధార్ కార్డు సంబంధించిన నెంబర్ ఇచ్చేయండి. తర్వాత రీఎంటర్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఆధార్ కార్డు పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేయండి. ఆ తర్వాత రీఎంటర్ అనేది రీఎంటర్ అనేది చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క పాస్వర్డ్, సో మీరు పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే మనకు సపోజ్ క్యాపిటల్ ఆల్ఫాబెట్ ఉండాలి, తర్వాత నెంబరిక్, తర్వాత మనకు సంబంధించిన నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. ఆ తర్వాత మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అని ఇచ్చేయండి. సో వాళ్ళు ఆల్రెడీ ఇక్కడైతే మెన్షన్ చేశారు 1 అప్పర్ కేస్ ఇక్కడ క్యాపిటల్లో, తర్వాత లోవర్ కేస్ ఇక్కడ డిజిట్, తర్వాత 1 స్పెషల్ క్యారెక్టర్ అనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకు 8 అనేది మనకు క్యారెక్టర్ అనేది ఉండాలి. సో ఈ విధంగా అన్ని చేసిన తర్వాత ఇక్కడ అండర్టేకింగ్ ఉన్నదా, సో దీంట్లో అయితే టిక్ వేసేయండి. ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. సో ప్రివ్యూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఐ అగ్రీ రిజిస్ట్రేషన్ అన్ని కరెక్ట్ ప్రివ్యూ వెరిఫై అయిపోతే ఇక్కడైతే సబ్మిట్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఇక్కడ వచ్చేసి క్లిక్ టు సైన్ ఇన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి.
ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే సైన్ ఇన్ పోర్టల్ వస్తుంది. సో ఇక్కడైతే మీ యొక్క డే, మంత్, ఇయర్ అనేది ఇచ్చేయండి, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత 10th రూల్ నెంబర్ అనేది ఇచ్చేయండి మీరు ఏది ఇచ్చారో. తర్వాత ఇక్కడ పాసింగ్ ఇయర్, తర్వాత మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గట్ మీద క్లిక్ చేసి మీరైతే రికవర్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే మనకు డెస్క్బోర్డ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మన యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తుంది. రిజిస్ట్రేషన్, మన యొక్క నేము, తర్వాత నెంబర్, తర్వాత మన యొక్క ఈమెయిల్ ఐడి, తర్వాత మన ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎడిట్ పర్సనల్ డీటెయిల్స్, తర్వాత అప్లోడ్ ఫోటోగ్రాఫ్, తర్వాత క్వాలిఫికేషన్, తర్వాత సబ్మిట్ అప్లికేషన్, ఇక్కడ స్టేటస్ కూడా అయితే చూసుకోవచ్చు. ఆ తర్వాత ప్రింట్ కానీ ఈ విధంగా అయితే అన్నీ ఇక్కడైతే మనకు అవైలబుల్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మీరు దీంట్లో ఏమైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్నీ వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు అప్లై ఫర్ న్యూ అప్లికేషన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే మనకు అప్లై పోర్టల్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు లోవర్ డివిజన్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రఫీ గ్రేడ్ 2 అనేది ఇక్కడైతే మనకు పోస్ట్ కూడా అనేది ఇక్కడైతే వాళ్ళు ఇచ్చారు. సో మనకు ఇక్కడ ఓపెనింగ్ డేట్, తర్వాత లాస్ట్ డేట్ ఇక్కడైతే మనకు అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకైతే 100 రూపీస్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు అప్లై నౌ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి. సో ఇక్కడ వచ్చిన తర్వాత మన యొక్క నేమ్, తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయి ఉంటాయి. సో ఇక్కడ వచ్చిన తర్వాత మన యొక్క అడ్రస్ అనేది ఇచ్చేయాలి, ప్రజెంట్ అడ్రస్. సో మీ యొక్క ఇంటి నెంబర్ ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఊరి పేరు, మండల పేరు అనేది ఇక్కడైతే టోటల్గా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత మీకు ప్రజెంట్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే దీంట్లో అయితే చెక్ చేసేయండి. సో చెక్ బాక్స్లో వేసేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈ విధంగా. సో ఈ విధంగా వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు కేటగిరీ, సో మీ యొక్క కేటగిరీ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ, ఐఎస్టీ అనేది, ఈడబ్ల్యూఎస్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. ఒకవేళ మీరు ఓబీసీ ఉంటే సో ఆ ఓబీసీ మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత మనకు ఓబీసీ ఢిల్లీ వారు ఉంటే ఇక్కడైతే ఈ ఢిల్లీ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే సర్టిఫికేట్ నెంబర్, తర్వాత ఇష్యూ డేట్ అయితే తర్వాత ఇక్కడైతే మనకు ఇష్యూ స్టేట్ అనేది ఢిల్లీ వచ్చేస్తుంది. తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ అథారిటీ, ఎవరు ఇష్యూ చేశారో వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత మీరు ఓబీసీ అవుట్ సైడ్ ఢిల్లీ ఉంటే ఇక్కడైతే దీని మీద క్లిక్ చేస్తే మీరు దీనికైతే ఎలిజిబుల్ అయితే కారు. సో ఎందుకంటే జనరల్ కింద అయితే మీరైతే అప్లై చేయాలి, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఓన్లీ ఢిల్లీ నివాసి ఉన్నవారు మాత్రమే దీనికైతే దీంట్లో టిక్ వేసి మీరైతే ఇక్కడైతే ఇచ్చేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీ యొక్క వేరే క్యాస్ట్ ఉంటే ఇక్కడైతే ఎస్టీ, ఎస్సీ ఈ విధంగా ఉంటే ఇక్కడైతే సర్టిఫికేట్ నెంబర్, తర్వాత ఇక్కడ ఇష్యూ డేట్, తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్టేట్ అనేది, ఆ తర్వాత ఇక్కడ ఇష్యూ అథారిటీ, ఎవరు ఇక్కడ ఇష్యూ చేశారో వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇచ్చేయండి. తహసీల్దార్, ఆధార్, గవర్నమెంట్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మన యొక్క సబ్ కేటగిరీ వచ్చేసి మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్, డిఫెన్స్ సంబంధించినవి ఉంటే దీంట్లో అయితే ఇచ్చేయండి, లేకపోతే ఇక్కడైతే అట్లే వదిలేయండి. సో ఈ విధంగా అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడైతే ఇక్కడ మనకు డిక్లరేషన్ ఉన్నాయి కదా, సో దీంట్లో అయితే టిక్ చేసేయండి. సో అన్ని ఇక్కడ కేర్ఫుల్గా అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఫోటో వచ్చేసి ఇక్కడైతే 5-7 ఇంచెస్ అనేది ఉండాలి. సో మనకు అప్లోడ్ ఫోటో కార్డ్ సైజ్ అనేది మనకు ఆన్లైన్లో కొడితే మనకు వెబ్సైట్ అనేది వస్తుంది. సో మీరు అక్కడ పోయి అయితే మీరైతే సైజ్ తక్కువ చేసి ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ నేమ్ వచ్చిన తర్వాత ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మనకు కేబీలో 15 నుండి 300 కేబీస్ మధ్యలో అయితే ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం ఆ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో వైట్ పేపర్ మీద. సో ఇక్కడైతే మనకు 140 పిక్సెల్ వెయిట్ ఉండాలి. తర్వాత హైట్ ఏమో 110 అనేది జేపీజీ ఫార్మాట్లో 40 కేబీస్లో ఉన్నది. ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. ఇక్కడ అయితే సిగ్నేచర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. తర్వాత రైట్ హ్యాండ్ ఈ విధంగా మీరు చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ అన్నీ చేసిన తర్వాత క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే వచ్చి మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం పోస్టల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే మనకు డిపార్ట్మెంట్, తర్వాత పోస్ట్ నేమ్, తర్వాత ఇక్కడైతే మ్యాక్సిమం ఏజ్, మినిమం ఏజ్, తర్వాత క్వాలిఫికేషన్ అనేది ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మీరు దేనికైతే అప్లై ఉన్నారో, మీరు ఎలిజిబుల్ ఉన్నారో, సో ఇక్కడైతే మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో, ఎన్నింటికి అయితే అప్లై చేస్తారో సో అన్నిటి దీంట్లో అయితే టిక్ వేసేయండి. సో నేనైతే ఇక్కడ నేను ఈ రెండు దానికి అయితే అప్లై చేస్తున్నాను, జూనియర్ స్టెనోగ్రఫీ మరియు ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్ అనేది దీనికైతే నేను రెండింటి దానికి అయితే అప్లై చేస్తున్నాను. సో మిగతా అయితే మీరు దేనికి ఎలిజిబుల్ ఉన్నారో మీరైతే అన్ని దాంట్లో అయితే మీరు టిక్ వేసేసి ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనం ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ డిపార్ట్మెంట్ టు ఫిల్ క్వాలిఫికేషన్. సో నేనైతే రెండు దానికి అప్లై చేసిన కదా, సో ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సీనియర్ సెకండరీ 12th పాస్ విత్ హిందీ సబ్జెక్ట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజేషన్ వచ్చింది కదా. సో దీంట్లో అయితే టిక్ ఈ విధంగా అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం అయితే క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చిన తర్వాత మన యొక్క క్వాలిఫికేషన్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ డిసిప్లిన్ అనేది ఇచ్చేయండి. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు అయితే పర్సంటేజ్ అంటే డొమెస్టిక్ మినిమం అంటే మనకు 2 అనేది ఇక్కడ పర్సంటేజ్లో అనేది మనం ఇవ్వాలి. సో వేరే ఎక్కువ ఇస్తే మాత్రం అది అయితే తీసుకోదు. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క స్టేట్ వచ్చేసి సో ఇక్కడ స్క్రోల్ చేస్తే మన యొక్క స్టేట్ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీ యొక్క ఏ స్టేట్ ఉంటుందో ఈ యొక్క స్టేట్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు లోడింగ్ అవుతుంది. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ బోర్డ్ నేమ్ అనేది వచ్చేస్తుంది. సో దీంట్లో అయితే మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పాసింగ్ ఇయర్, సో ఇక్కడైతే మీ యొక్క పాసింగ్ మంత్ ఇయర్ అనేది ఇచ్చేయండి. సో ఇక్కడైతే ఈ విధంగా లోడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ బోర్డ్ నేమ్ అనేది అదర్స్ ఉంటే అదర్ ఇచ్చేయండి. అదర్ ఉంటే దానికి సంబంధించిన ఇక్కడ నేమ్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడైతే పాసింగ్ ఇయర్, తర్వాత ఇక్కడ మీ యొక్క మంత్, తర్వాత ఇక్కడైతే ఇయర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అయితే సెలెక్ట్ ద మనం ఇంకోటి అయితే మనం అప్లై చేసినాం కదా. సో నేను రెండింటి దానికి అయితే అప్లై చేసినా కాబట్టి మళ్ళీ దీని మీద అయితే క్లిక్ ఇచ్చేస్తాను. సో క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు లోడింగ్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడైతే మనకు సేమ్ యాస్టీస్గా ఇక్కడైతే ఇది మనకు ఆ క్వాలిఫికేషన్ అయితే చూపెడుతుంది. సో క్వాలిఫికేషన్ దీంట్లో అయితే టిక్ వేసేయండి. వేసిన తర్వాత మనకు సెకండ్ దానికైతే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే డిసిప్లిన్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పర్సంటేజ్ డిసిమల్ అనేది ఇచ్చేయండి, 2 డిజిట్ అనేది. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే స్టేట్, తర్వాత ఇక్కడైతే బోర్డు, ఆ తర్వాత ఇక్కడైతే పాసింగ్ మంత్ ఇయర్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైపింగ్ స్పీడ్ 35 ఈ 30 హిందీ కంప్యూటర్ ఉన్నాయి కదా. సో దీంట్లో అయితే టిక్ వేసేయండి. వేసిన తర్వాత ఇక్కడైతే మనకు నెక్స్ట్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ ఈ విధంగా సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకు డూ యూ వాంట్ టు ఫైనల్ సేవ్ ఉన్నాయి కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ అయితే మనకు ఇక్కడైతే డిపార్ట్మెంట్ సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మనకు వచ్చింది అయితే గ్రీన్ మార్క్లో వచ్చింది ఇక్కడ. సో ఇంకోటి నేను ఇంకోటి యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇదైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే మనకు సేవ్ అయిపోతుంది. తర్వాత డూ యూ వాంట్ టు ఫైనల్ సేవ్ ఉన్నాయి కదా. సో మళ్ళీ దీన్ని అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు డిజబుల్ ఎడ్యుకేషన్ ఉంటే మీకు డిగ్రీ ఉంటే ఒకవేళ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఈ విధంగా అయితే ప్రివ్యూ వస్తుంది. సో మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎంటర్ చేసినాం కదా, అన్నీ అయితే ఇక్కడైతే మనకు ఉంటాయి. సో డిజరబుల్ క్వాలిఫికేషన్ కానీ ఇక్కడైతే మనకు ఇప్పుడు యాడ్ చేసిన క్వాలిఫికేషన్ అయితే అన్నీ అయితే ఇక్కడైతే ఉంటాయి. సో ఒకవేళ మీరు పర్సనల్ డీటెయిల్స్ ఎడిట్ చేయాలంటే చేసుకోవచ్చు. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ ఎడిట్ చేయాలంటే చేసుకోవచ్చు. ఆ తర్వాత క్వాలిఫికేషన్ కూడా ఇక్కడైతే ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే. సో తర్వాత అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో ఈ విధంగా అయితే మీరు ఏమైనా ఎడిట్ ఉంటే ఇప్పుడైతే ఎడిట్ చేసుకోండి. సో అన్నీ కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే డిక్లరేషన్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి డిక్లరేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సబ్మిట్ ఫైనల్ అప్లికేషన్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుందని ఇక్కడైతే మనకు ఫైనల్ సబ్మిటెడ్ అనేది వచ్చింది. ఆ తర్వాత మనకు అప్లికేషన్ నెంబర్ అనేది వచ్చేసింది. సో ఇక్కడైతే మన యొక్క పోస్టులు అనేది చూసుకోవచ్చు. సో ఈ విధంగా సబ్మిట్ అయిపోయిన తర్వాత ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత మన యొక్క ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ కావాలంటే ఇక్కడైతే మనకు ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ యొక్క పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు ప్రింట్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మీరైతే ఎప్పుడైనా మీకు అవసరం కోసం మీ దగ్గర అయితే ఉంచుకోండి ప్రింట్ తీసి. సో ఈ విధంగా స్క్రోల్ చేస్తా అంటే మనకు ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు ప్రింట్ దిస్ పేజ్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ అయిపోతుంది. సో మీరైతే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసి మీరైతే జాగ్రత్తగా అనేది అప్లై ఆన్లైన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.